హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణార్య పరిపూర్ణగుణర్ణవార్య విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణార్య వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. కిందమ ఋషి యొక్క శాపం వలన పాండురాజు ఒకందుకు మంచికే అయ్యింది అని అనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలని, అలా భగవంతుని ఆరాధించడం ద్వారా సద్గతిని పొందాలని, అదే తారకమని తను అనుకున్నాడు. ఆ సందర్భంలో తను శతశృంగ పర్వతానికి తపస్సు చేయడానికని వెళ్ళాడు. ఋషివర్యుల సన్నిధానములో ఆ ఋషివర్యుల బోధనలతో తన మనసును, మానసిక భావాన్ని, మనసులో భక్తిని, జ్ఞానాన్ని పెంచుకుంటూ తన్మయుడై ప్రతిరోజు తపస్సు చేయసాగాడు. ఆ ఋషుల మునుల మనసులన్నిటినీ కూడా తను ఆకర్షించాడు. వారందరికీ కావలసిన వాడయ్యాడు. చూడండి, ఒక్క మునికి, కిందమ ఋషికి తను అపచారం చేశాడు నిజమే, కానీ ఎందరు ఋషులకు తను కావలసిన వాడయ్యాడు. అదేదో పాప ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం వల్ల ఆ ఋషికి కీడు కలిగింది, చెడు కలిగింది. కానీ చెడు చేయాలనే భావన తనకు లేదు. ఏదో జింకలని భావించి సంహరించాలని తను అనుకున్నాడే తప్ప అక్కడ ఋషి దంపతులున్నారని తనకు తెలిస్తే చంపేవాడా? లేదే. ఋషులకు హాని తలపెట్టాలనే భావన తనదైతే ఇక్కడి ఋషులందరినీ కూడా తన మనసుతో ఆకర్షించేవాడా? వారిని ఆరాధించి ఆ ఋషులందరినీ తను ఆరాధించేవాడా, ఆకర్షించేవాడా? లేదే. కనుక తన మనసేంటో దీనివల్ల మనం తెలుసుకోవాలి. ఇందరి ఋషులను తను ఆకర్షించాడు, ఆరాధించాడు కాబట్టి మంచి వాళ్లను సత్కరించుకోవాలనే భావన తనకుంది, ఆ పరిజ్ఞానం తనకుంది. తెలియక జరిగిన సంఘటన అది. కనుక ఋషులందరూ కూడా తన వైపు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులై తనకి మంచి చేస్తూ ఉన్నారు. ఓ సందర్భంలో ఆ ఋషులందరూ కూడా బ్రహ్మలోకానికి పయనమయ్యారు. పాండురాజన్నాడు, నేను కూడా మీతో వస్తాను, మీరెక్కడుంటే నేనక్కడే. మీ బోధనలు లేకుండా, మీ ప్రబోధనలు లేకుండా, మిమ్మల్ని చూడకుండా నేనెలా ఉండగలను? రాజ్యాన్ని వదిలిపెట్టాను. సంతానం కాదని ఓ మహర్షి శపించాడు, దాన్ని కూడా వదులుకున్నాను.
భోగ వైభోగాలను అన్నిటినీ కూడా వదులుకున్నాను. కానీ ఎందుకో మిమ్మల్ని వదులుకోవాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. మీ వెంట నేను వస్తాను అన్నారు. వెంబడించాడు. చివరికి ఆ ఋషులు చెప్పారు, అయ్యా నీకు సంతానం కలుగుతుంది, నువ్విదే ఆశ్రమంలో ఉండాలి, ఉండి తీరాలి. అపత్యమనఘం రాజన్ వయం దివ్యేన చక్షుషా, దివ్య నేత్రాలతో మేం చూసాం, మేం కనిపెట్టాం, మేం కనుక్కున్నాం, నీకు సంతానం కలిగి తీరుతుంది, కనుక నువ్విక్కడే ఉండాలి. తస్మిన్ దృష్టే ఫలే రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి. మాలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే సంతానం కోసం ప్రయత్నం ఎలా సాధ్యమవుతుంది? కనుక ఇదే శతశృంగ పర్వతంలో నువ్వు ఉండి సంతానం కోసం ప్రయత్నిస్తూ ఆ ఫలితాన్ని నువ్వు రాబట్టాలని ఋషులందరూ కూడా ఆజ్ఞాపించగా, సరే అని ఆ తాపస వరేణ్యుల వచనాలను తను స్వీకరించాడు, అనుగ్రహంగా భావించాడు. అపత్యం గుణసంపన్నం లబ్ధ్వా ప్రీతికరం హ్యసి. గుణసంపన్నమైన సంతానాన్ని నువ్వు పొందుతావు, పరమ ప్రీతిని నువ్వు పొందగలుగుతావు. కనుక అందుకోసం నువ్వు సాధన చేయాలి. దేవాది దేవతలు నీకు కొడుకులుగా పుట్టనున్నారు కనుక అది సామాన్యమైన సాధనతో సాధ్యం కాదు. తీవ్రమైన సాధన ఉంటే మాత్రమే దేవతల సాక్షాత్కారం లభిస్తుంది. అలాంటి దేవతలను కొడుకులుగా పొందే సాధన నువ్వు చేసావు. కానీ ఆ సాధన సంపన్నమవ్వాలంటే సాధన మరింత అభివృద్ధిని సంతరించుకోవాలి, ఇక్కడే ఉండమని ఋషివరేణ్యులు ఆదేశించారు. ఋషివరేణ్యుల మాటల్ని సరే అన్నాడు, అంగీకరించాడు. అలాంటి మహానుభావులు చెబుతూ ఉంటే కాదనగలడా? ఎవరైనా కాదనగలరా? లేదు. అంగీకరించాడు మహానుభావుడైన పాండురాజు. ఇది వరకు పాండురాజు యొక్క గాథను చెప్పారు. ఆ తరువాత మళ్ళీ విదురుని గాథను ప్రారంభిస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ అథ పారసవీం కన్యాం దేవకస్య మహీపతేః రూపయౌవన సంపన్నాం స శుశ్రావ ఆపగాసుతః. రాజైన దేవకుడు శ్రీమదాచార్యుల వారు శూరాత్ శూద్ర్యాం జాతాం విదురోవహ దారుణీం గుణాఢ్యాం సహ ఆరుణీం సహ అని శ్రీమదాచార్యుల వారు చెప్పారు. అంటే శూరరాజు, యాదవరాజు శూర అని ఎవరైతే ఉన్నారో ఆ శూరరాజుకు శూద్ర స్త్రీలో జనించిన ఓ మహిళ, తన పేరు ఆరుణి. శూరరాజు, శూరాత్ వసుదేవుడు జనించాడు కదా, అలాంటి శూరుడు, ఆ శూరుడు యాదవ కులంలో ఉన్న రాజు. ఆ శూరరాజుకు శూద్ర స్త్రీలో జనించిన మహామహిళ తను ఆరుణి. ఆ ఆరుణి గుణసంపన్నురాలు అని తను తెలుసుకున్నాడు. ఇక్కడ మహాభారతంలో దేవకస్య అని చెప్పారు. మహీపతే రూపయౌవన సంపన్నాం సశుశ్రావ ఆపగాసుతః. అలా వ్యత్యాసం మహాభారతంలో ఉంటుంది, జరుగుతుంది. శ్రీమదాచార్యుల వారు అందుకోసమే నిర్ణయమిచ్చారని మనం భావించాలి. ఆ ఆరుణీదేవి రూప యౌవన సంపన్నురాలు. ఎత్ర రూపం తత్ర గుణాః భక్త్యాద్యాః స్త్రీషు నిత్యశః. శ్రీమదాచార్యుల వారి నిర్ణయాన్ని మనం విన్నాం. తాత్పర్య నిర్ణయాన్ని వింటూ ఉండగా స్త్రీలలో ప్రముఖమైన గుణమేందంటే ఆ గుణమే రూపం అని చెప్పారు. స్త్రీలలో ఎక్కడైతే రూపం ఉంటుందో అక్కడ భక్త్యాది గుణగణాలు నివసించి ఉంటాయట. రూపవంతులైన స్త్రీలకు భక్త్యాది గుణములు ఉంటాయట. కనుక ఆ గుణవంతురాలని ఆరుణిని గమనించారు. ఎలాగైనా ఆ ఆరుణిని విదురునికి తేవాలని, విదురుని భార్యగా చెయ్యాలని, వారిరువురి వివాహాన్ని చేయాలని భీష్మాచార్యుల వారు నిర్ధారణ చేశారు. కన్యాం దేవకస్య మహీపతే తతస్థు వరయిత్వా తామానీయ భరతర్షభ వివాహం కారయామాస విదురస్య మహామతే. మహామతి అయిన ఆ విదురుని వివాహాన్ని కూడా నెరవేర్చాడు. ఆ విదురుడు ఆరుణిలో ఎందరో కొడుకుల్ని తను కన్నాడు. సదృశాన్ గుణై ఆత్మనఃసదృశాన్ గుణై. ఆ విదురుని కొడుకులను చూసినా కూడా విదురున్నే చూసినట్లవుతుందట. చూడ్డానికి మాత్రమే కాదు, తనలోని ఆ కొడుకుల్లోని గుణగణాలు కూడా అలాగే ఉన్నాయి. అలాంటి గుణవంతులైన సత్పుత్రులను కన్నాడు విదురుడు. అలా విదురుని వివాహం, విదురునికి సంతానం కలిగిన ఘటనను సంక్షిప్తంగా చెప్పిన తరువాత ఇక ధృతరాష్ట్రుని సంతానం గురించి మహాభారతం మనకు వివరిస్తుంది. తతః పుత్రశతం జజ్ఞే గాంధార్య జనమేజయ. జనమేజయ రాజా
ఆ తరువాత ధృతరాష్ట్రునికి గాంధారీదేవిలో 100 కొడుకులు, ఆ తరువాత ఒక కుమార్తె, ఇలా 101 సంతానం ఆ ధృతరాష్ట్ర మరియు గాంధారి వారిరువురికి కూడా కలిగింది. జనమేజయులు వారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కథం పుత్రశతం జజ్ఞే గాంధార్యా ద్విజసత్తమ కియతా చైవ కాలేన తేషామాయుశ్చ కిం పరం కథం చైకస్స వైశ్యానాం ధృతరాష్ట్రసుతోభవత్ కథంచ సదృశీం భార్యాం గాంధారీం ధర్మచారిణీం ఆనుకూల్యే వర్తమానాం ధృతరాష్ట్రోత్యవర్తత కథంచ సప్తస్య తతః పాండోస్తేన మహాత్మనా సముత్పన్నా దైవతేభ్యః పుత్రాః పంచమహారథాః ఏతద్విద్వన్ యథాన్యారం విస్తరేణ తపోధన కథరస్వనమే తృప్తిః కథ్యమానేషు బంధుషు. మహానుభావ వైశంపాయన, మా బంధువుల గురించిన గాథలను నువ్వు చెబుతూ ఉంటే ఎందుకనో తృప్తి కలగటం లేదు, ఇంకింత వినాలనే తహతహ మాలో ఏర్పడుతుంది గనుక ఈ విషయాన్ని విస్తారంగా మీరు చెప్పాలి. ధృతరాష్ట్రునికి గాంధారీదేవిలో 101 సంతానం కలిగిందని మీరు చెప్పారు. ఆ సంతానం ఎలా కలిగింది? ఆ తరువాత ధృతరాష్ట్రుడు గాంధారిని విడిచిపెట్టి వైశ్యాస్త్రీలో తనకో సంతానం కలిగిందని మీరు చెప్పారు. ఎలా ఆ గాంధారీదేవిని అతిక్రమించి ఆ వైశ్య స్త్రీలో తను సంతానాన్ని పొందాడు? ఎంతకాలం ఆ 101 సంతానం కలగడానికి ఎంత సమయం పట్టింది? వారి ఆయుష్యమేంటి? వారి పేర్లేంటి? ఆ తరువాత పాండురాజుకు కిందమ ఋషి యొక్క శాపం ఉందే, శాపమున్నందువలన దేవతల ద్వారా సంతానాన్ని తను పొందాడు. కుంతి మరియు మాద్రి వీరిరువురికి దేవతల ద్వారా సంతానం కలిగిందని నేను విన్నాను. అలాంటి సంతానం గురించి కూడా మీరు వివరంగా చెప్పాలని చెప్పగా వైశంపాయనుల వారు అంటూ ఉన్నారు. ఋషిం బుభుక్షితం శ్రాంతం ద్వైపాయనముపస్థితం తోషరామాస గాంధారి వ్యాసస్తస్యై వరం దధౌ. ఓ రోజు గాంధారి అంతఃపురానికి వేదవ్యాసదేవుల వారు వచ్చారు. వేదవ్యాసదేవుల వారు రాగా వేదవ్యాసదేవుల వారికి ఆకలి కలిగిందట. భగవంతునికి ఆకలి దప్పికలనేవి లేవు, అదంతా మనుష్యలోకంలో నటన మాత్రమే. నరునిగా నటన మాత్రమే చేస్తాడే తప్ప భగవంతుడు తాను నారాయణుడు. వేదవ్యాసదేవుల వారు సాక్షాత్తు నారాయణులు అయినా కూడా బుభుక్షితం. అందుకనే చాలా చక్కగా మహాభారతం పదం ప్రయోగించింది. బుభుక్షితం అంటే ఆకలి కాదు, తినాలనే కోరిక. ఆ కోరికలు కూడా భగవంతునికి ఎందుకుంటాయి? నిత్యతృప్తుడైన భగవంతునికి తినాలనే కోరిక ఉంటుందా? ఉండగలదా? పొట్ట నిండిన వారికి ఆకలి ఉండదు, భూక్ష కూడా ఉండదు, తినాలనే కోరిక కూడా తనకుండదు. అలా నిత్యతృప్తుడు భగవంతుడు, తనకి ఆ కోరిక కూడా లేదు. అయినా కూడా గాంధారి ద్వారా ఆ సాధన చేయించి తనకు వరాన్ని ఇవ్వాలనే తన సంకల్పం, భగవంతుని సంకల్పం. కనుక ఏదో తినాలని ఆకలిగొన్నట్లు భగవంతుడు నటించాడు. గాంధారీదేవికి తను చెప్పాడు. అలాంటి సందర్భంలో గాంధారీదేవి చాలా చక్కని వంటను చేసి ఆ వేదవ్యాసదేవుల వారికి సమర్పించి ఆ వేదవ్యాసదేవుల వారి ప్రీతిని సంపాదించుకుంది. సా వవ్రే సదృశం భర్తు పుత్రాణం శతమాత్మనః. 100 కొడుకులు కావాలని తను కోరుకుంది. అలా కోరుకోగా అగచ్చత్ పరమం దుఃఖం అపత్యార్థమరిందమ. సరే అని ఆ వేదవ్యాసదేవుల వారు చెప్పారు. తతకాలేన సా గర్భం అగృహ్ణాత్ జ్ఞానచక్షుషః గాంధార్యాం ఆహితే గర్భే పాండురంబాలికా సుత. మహాభారతం చాలా విచిత్రంగా చెబుతుంది. తోషరామాస గాంధారి వ్యాసస్తస్మై తస్యై వరం దదౌ. ఆ వేదవ్యాసదేవుల వారిని సంతోషపరిచిన తరువాత వేదవ్యాసదేవుల వారు ఆ గాంధారీదేవికి తన ప్రారబ్ధానికి అనుగుణంగా వరం ఇచ్చాడు. వరం అంటే ఏది? నాకేది కావాలో దాన్ని నెరవేర్చుకోవడమే వరం. 100 కొడుకులు నాకు కావాలి అని తను కోరుకుంది. అది ఎలాంటి కొడుకులు తనకు కలగాలి? తన ప్రారబ్ధం అది. కనుక ఆ ప్రారబ్ధం కలిగేలా భగవంతుడు వరం ఇచ్చాడు. సరే, నీకు 100 కొడుకులు కలుగుతారు అని ఆ వేదవ్యాసదేవుల వారు వరం ఇచ్చి వెళ్ళిపోయారు. ఎంతకాలం గడిచినా సంతానం కలగటం లేదు. సా గర్భం అగృహ్ణాత్ జ్ఞానచక్షుష. తర్వాత ధృతరాష్ట్రుని ద్వారా తను గర్భవతి అయింది. గర్భవతి అయినా కూడా తనకు పిల్లలు కలగటం లేదు. చాలా దుఃఖం కలిగింది తనకు. గర్భిణ్యామత గాంధార్యాం పాండుః పరమ దుఃఖితః మృగాభిశాపాదాత్మానం శోచన్ను పరతక్రియ.
ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ పాండురాజు గాథకు మహాభారతం మళ్ళుతుంది. ఎన్ని వింతలో చూడండి, చాలా వింతలు మహాభారతంలో. ఇలా గాంధారీదేవి గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత తనకు సంతానం కలగటం లేదు. ఆ విషయంగా తనకు దుఃఖం కలుగుతూ ఉంది. ఇంతవరకు గాథను చెప్పారు. ఆ తరువాత మళ్ళీ ఆ గాథ పాండురాజు వైపుకు మళ్ళుతుంది. ఆ సందర్భంలోనే పాండురాజు పరమదుఃఖితుడైనాడు. నాకు సంతానం లేదు, మృగరూపంలో ఉన్న ఆ ముని నన్ను శపించాడు, ఎలా సంతానాన్ని పొందడం, ఎలా సిద్ధిని పొందడం? సగత్వా తపసా సిద్ధిం విశ్వామిత్రో యథాభువి దేహన్యాసే కృతమనాహ ఇదం వచనమబ్రవి. చివరికి ఈ దేహాన్నే పరిత్యజించాలని తను ఆలోచించి పాండురాజు తను చెబుతూ ఉన్నాడు. తథైవాస్మిన్ మమ క్షేత్రే కథం సృజ్యేత వై ప్రజా. ఎలా కుంతీదేవి మరియు కుంతీదేవి మరియు మాద్రీదేవి వీరిరువురి ద్వారా సంతానాన్ని పొందడం ఎలా, వీరిరువురిలో సంతానం పొందడం ఎలా అని చిత్రమైన ఆలోచనలో తను మునిగిపోయాడు. అపత్యోత్పాదనేయత్రం ఆపదిత్వం సమర్థయ. ఆ తరువాత ధర్మపత్ని అయిన కుంతీదేవిని పిలిచి ఎలాగైనా సంతానాభివృద్ధి కలగాలి, నా ద్వారా సంతానాభివృద్ధి కలగటం అసాధ్యం కనుక ఈ యుగానికి యుగధర్మానికి అనుగుణంగా ఓ బ్రాహ్మణుణ్ణి వరించి ఆ బ్రాహ్మణుని ద్వారా నువ్వు సంతానాన్ని పొందాలి అని మహానుభావుడైన పాండురాజు కుంతీదేవికి చెప్పాడు. మన్నియోగాత్ యత క్షిప్రం అపత్యోత్పాదనం ప్రతి. నా ఆదేశానికి అనుగుణంగా ఆ బ్రాహ్మణుని ద్వారా సంతానాభివృద్ధిని చేయాలి అని కుంతీదేవిని ఆజ్ఞాపించగా కుంతీదేవి చెప్పింది, న మమారహసి ధర్మజ్ఞ వక్తుమేవం కథంచన. కుంతీదేవి ససేమిరా అంది, నా భర్తవు నువ్వు, నేను సంతానాన్ని పొందాలంటే నీ ద్వారానే సంతానాన్ని పొందాలే తప్ప ఎవరో బ్రాహ్మణునితో సంతానం పొందేదేంటి అసలు, అది నా వల్ల కాదు అని కుంతీదేవి తేల్చి చెప్పేసింది. నహ్యహం మనసాప్యన్యం గచ్చేయం తదరతే నరం. నా మనసు కూడా మరో పురుషుణ్ణి ఆలోచించడు నిన్ను తప్పితే. అలాంటి సందర్భంలో మరొకరి ద్వారా సంతానాన్ని పొందడం ఎలా? యద్యపి ధర్మమై ఉండొచ్చు, అది కాదనడం లేదు, అయినా నా వల్ల అది సాధ్యం కాదు. నా మనసును మరొకరిని చింతించదు, మరొకరి వల్ల సంతానోత్పత్తిని నేను ఆశించడం లేదు అని తను చెప్పింది. ఆ తరువాత పాండురాజు ఓ గాథను చెప్పాడు. విషితాశ్వ ఇతి ఖ్యాతో బభూవకిల పార్థివ పురా పరమధర్మిష్ట పురోర్వంశ వివర్ధన. ఎన్ని గాథలను తను చెప్పినా కూడా ఇలా ఎన్నో జరిగాయి. ఇలా బ్రాహ్మణుల ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆ యుగంలో ధర్మం కాబట్టి ఎందరో అలాంటి ధర్మం చేశారు, పాలించారు, భగవంతునికి ప్రియులయ్యారు వారందరూ కూడా అని ఎంత చెప్పినా కూడా తను వినడం లేవు, కుంతీదేవి వినడం లేదు. అలాంటి సందర్భంలో కుంతీదేవి కూడా ఒక గాథను చెప్పింది. పరిశ్రుతాం విశాలాక్ష కీర్తయిష్యామి యామహం విషితాశ్వ ఇతి ఖ్యాత బభూవకిల పార్థివ. రాజా, నువ్వు గాథలను చెప్పావు, ఎన్నో కథలను చెప్పావు. బ్రాహ్మణుల ద్వారా ఎవరెవరు ఎలా సంతానాన్ని పొందారు, అది ఎలా ధర్మమయ్యింది అనే విషయాలను చాలా చక్కగా చెప్పావు. నేను నిరాకరించడం లేదు, నీ మాటల్ని నిరాకరించడం లేదు, అది ధర్మం కాదని కూడా నేను నిరాకరించడం లేదు, అది ధర్మమని నాకు తెలుసు. అయినా కూడా నా మనసు మరొకరి వైపు వెళ్ళడం లేదు. నేను కూడా ఓ గాథను చెబుతాను, దాన్ని కూడా విని తీర్మానం నువ్వే తీసుకోవాలని కుంతీదేవి చెబుతూ ఉంది. విషితాశ్వ అనే ఓ రాజు ఉండేవాడు, పరమధార్మికుడు, పుర్వంశాభివర్ధనుడు. తను పుర్వంశంలోనే జనించిన మహానుభావుడు తను. ఉపాగమం స్తతోదేవా సేంద్ర దేవర్షిభిः సహ అమాద్యదింద్ర సోమేన. దేవతలందరికీ కూడా ఆ విషితాశ్వుడంటే చాలా ప్రీతి, చాలా ప్రేమ. దేవతలందరూ కూడా వచ్చేవాళ్ళు. తను అశ్వమేధయాగాన్ని తలపెట్టాడు. తను అశ్వమేధయాగాన్ని తలపెట్టిన తరువాత దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు. అపాలయత్ సర్వ వర్ణాన్ పితా పుత్రాని వౌరసాన్. అలా దేవతలందరూ కూడా తలపెట్టారు. అలాంటి అద్భుతంగా తను అశ్వమేధయాగాన్ని నిర్వర్తించాడు. అలాంటి విషితాశ్వునికి కక్షీవాన్ కూతురు, తన పేరు భద్ర, తను భార్య. విషితాశ్విని భార్య భద్రాదేవి. తస్సతస్యాం కామసంపన్న యక్ష్మణ సమపద్యత. తను చాలా కామమోహ పరీతాత్ముడై ఆ సుఖంలోనే తేలిపోయాడు చివరి వరకు. మహానుభావులు నిజమే,
కానీ ప్రారంధం మళ్ళీ మళ్ళీ మనం ఆ ప్రారంధాన్ని చింతించాల్సిన పరిస్థితి మాకు కలుగుతూ ఉంది. నిజమే, ఎవరి ప్రారంధం ఎవరిని వదలదు అసలు. తన ప్రారంధం ఆ భద్రాదేవి యొక్క సుఖంలోనే తను తేలియాడిపోతూ ఉన్నాడు. అతి అయిన ఆ శృంగార సిద్ధితో తనకు యక్ష్మరోగం కలిగింది. యక్ష్మరోగ పీడితుడయ్యాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం ఏంటి అసలు? సుఖాన్ని అనుభవించాలి, కానీ ఆ సుఖం కూడా హద్దు మీరకూడదు. ఏ సుఖమైనా హద్దు మీరితే అది రోగంగా పరివర్తిస్తుంది, అది దుఃఖమవుతుంది. ఆ సుఖమే దుఃఖమవుతుంది. తను తన భార్యతో ఉన్నాడు, కానీ ఎల్లప్పుడూ అదే భావన తనకు, అదే చింత తనకు. అలా ఆ సుఖం అధికంగా అనుభవించడం వలన తను యక్ష్మరోగ పీడితుడయ్యాడు. తను యువకుడుండగానే చనిపోయాడు. ఎవరికి హాని? ఎవరికి హాని చూడండి. కనుక సుఖం అనుభవించే సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సుఖమైనా ఏ వస్తువునైనా మనం భోగించే అనుభవించే సందర్భంలో ఆ సుఖానికి మన మనసు అధీనం కాకూడదు. ఎల్లప్పుడూ ఇదే కావాలి అని అనుకోకూడదు. మనం కాస్త వైరాగ్యం కూడా మనిషికి ఉండాలి. విచిత్ర వీరుని జీవితంలో కూడా ఇదే ఈ ఘటనే జరిగింది. ఆ విషయాన్ని మనం విన్నాం. అలాగే ఈ వ్యుషితాశ్విని గాథ కూడా జరిగింది. తను యక్ష్మపీడితుడయ్యాడు, కామసంపన్నుడైనందువలన తను చనిపోయాడు. చాలా బాధ కలుగుతోంది భద్రాదేవికి. ఏడుపును మానుకోవడం లేదు. ఎంత చేసినా తను ఆ దుఃఖాన్ని అధిగమించడం తన వల్ల సాధ్యం కలగడం లేదు. త్వద్గతిం గంతుమిచ్చామి ప్రసీదస్వనయస్వమా. ఆ శవాన్నే కౌగిలించుకుని ఏడుస్తూ ఉంది. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తాను, నేను ఇక్కడ ఉండేదేంటి? నువ్వు లేని జీవితం దుర్భరం. అది అసలు శ్వాసోచ్ఛ్వాస ఆడడం కూడా నా వల్ల సాధ్యం కాదు, కనుక నీ వెంటే నేను వస్తానని విలపిస్తూ తనుంది. ఏవం బహువిధం తస్యాం విలపంత్యాం పునఃపునః తం శవం సంపరిష్వజ్య వాక్కిలాంతరహిత అబ్రవీత్. అలా తన దుఃఖాన్ని తను పరిహరించుకోవడం తన వల్ల సాధ్యం కావడం లేదు. బహువిధంగా తను విలాపన చేస్తూ ఉంది, మళ్ళీ మళ్ళీ దుఃఖిస్తూ ఉంది. ఆ సందర్భంలో శవం నుంచి మాటలు వచ్చాయట. ఆశ్చర్యం కలగలేదు తనకు. నా భర్తే మాట్లాడుతూ ఉన్నాడని తనకనిపించింది. ఎలాంటి విచిత్రమైన ఘటన అంటే సర్వథా నమ్మడం సాధ్యం కాదు. ఈ ఘటనను సర్వథా నమ్మడం సాధ్యం కాదు. కానీ దీన్ని నమ్మాలంటే మన మనసు ఎంత పక్వం అవ్వాలంటే, ఇది దేవతల చరిత్రలో, మహానుభావుల చరిత్రలో, కనుక అసాధ్యమైనవి కూడా సంభవిస్తాయి. మనం అంటూ ఉంటాం విజ్ఞానం వల్ల అసాధ్యమైనది కూడా సంభవిస్తుంది అని మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తూనూ కూడా ఉన్నాం. అసాధ్యం కానిది సాధ్యమవుతూ ఉన్నాయి, ఎన్నో చూసాం. అలాంటప్పుడు జ్ఞాని వరేణ్యులు, భగవంతుని జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు, మహాసమర్థులు, అతిరథ మహారథులు వారందరూ కూడా అలాంటి వారి జీవితంలో ఇలాంటి అసంభవమైనది సంభవించిందని వింటే అసంభవం అని మనం అంటాం. కానీ ఆ భావన మాకు రాకూడదు. అందరూ ఒకే విధంగా ఉంటారా? అందరికీ ఒకే విధమైన సామర్థ్యం ఉంటుందా? లేదు కదా. సామర్థ్యం విచిత్రమైనది కదా. ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. కనుక దేన్ని అసాధ్యం అని అనడం కుదరదు. అలాంటి అద్భుతమైన ఘటన, అసాధ్యమనిపించేంతటి ఘటన అక్కడ జరిగింది. శవం మాట్లాడుతూ ఉందట. వాక్కిలాంతరహిత బ్రవీత్ ఉత్తిష్ట భద్రే గచ్చత్వం దదానీహ వరం తవ జనయిష్యామ్యపత్యాని త్వయ్యహం చారుహాసిని. ఎలా విలపిస్తూ ఉందంటే, నాకు సంతానం కలగలేదు, ఎలా నా ఉద్ధారం జరుగుతుంది? ఎవరు నాకు సంతానాన్ని కరుణిస్తారు? నీ వల్లే నాకు సంతానం కావాలి, లేదా మరణమే శరణం అని తను అంటూ ఉంది. అలాంటి పరిస్థితిలో శవం నుండి మాటలు బయటికి వచ్చాయట. భార్య, అమ్మా, నువ్వు ఆ శోకాన్ని విరమించవు, నీకు సంతానం కావాలి కదా, నేనే నీకు సంతాన ప్రదానం చేస్తానని మాటలు బయటికి వచ్చాయి. అదేంటి? శవం నుండి మాటలు బయటికి రావడమే ఒక ఆశ్చర్యం. శవం నుండి పిల్లల, శవం నుండి సంతానోత్పత్త, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు, ఎంత విచిత్రం అనిపిస్తుంది అసలు. ఏం జరిగిందో అసలు అక్కడ ఏమని తీర్మానించుకోవాలి? సంతానోత్పత్తి కోసం జీవుడు ఇంకా అక్కడ ఉన్నాడు, తనలో కదలిక లేదు, మెదలిక లేదు.
కానీ సంతానోత్పత్తి కోసం ఎంతగా ఉండాలో అంత మాత్రమే ఎలా తీర్మానించుకోవడం, ఏమని భావించాలి అసలు? కానీ మహాభారతం చెబుతుంది, త్వయ్యహం చారుహాసిని ఆత్మకీయే వరారోహే శయనీయే చతుర్దశీం అష్టమీం వా ఋతుస్నాత సంవిషేథా మయా సహ ఏవ ముక్తాతు సా దేవి తథా చక్రే పతివ్రత. నువ్వు ఋతుస్నాతులైన తరువాత, ఋతుస్నానం చేసిన తరువాత 8వ రోజు లేదా 14వ రోజు, అన్ని రోజుల వరకు ఆ శరీరాన్ని ఎలా సంరక్షించగలిగారు, ఎలా సురక్షితంగా ఉంది ఆ దేహం, ఏ ఉపాయాన్ని చేపట్టారు మహాభారతం చెప్పదు. కానీ ఏదో ఒక సామర్థ్యం అక్కడ జరిగిందని మనం అనుకోవాలంతే, లేకపోతే ఇది అసాధ్యం. ఇది అలా 8వ రోజున 14వ రోజున నాతో పడుకోమ్మని, శవంతో పడుకోమ్మని మనం అంటూ ఉంటాం. శవంతో సరసాలేంటి అని, కానీ శవంతో సరసం జరిగింది ఇక్కడ. బహుశా ఈ మాటను గమనించి ఆ మాటలు అన్నారేమో. అలాంటి సామర్థ్యం మాకెక్కడిది, మాకు సాధ్యం కాదు. అది విషితాశ్వ భద్రాదేవి మొదలైన మహానుభావులకు మాత్రమే సాధ్యం తప్ప మాలాంటి వారికి అసాధ్యం. దీన్ని చెప్పడానికేమో ఆ సామెత తెలుగులో మనం వింటాం, శవంతో సరసాలేంటి అని మనం వింటాం. శవంతో కూడా అక్కడ సరసం జరిగింది, శృంగారం జరిగింది, మహాభారతం చెబుతూ ఉంది. అలా చెప్పిన తరువాత ఆ భద్రాదేవి అలాగే చేసింది. సాతేన సుషువే దేవి శవేన భరతర్షభ త్రీన్ శాల్వాన్ చతురో మద్రాన్ సుతాన్ భరత సత్తమ. ఆ శవంతో సరసమాడి భద్రాదేవి సంతానాన్ని కన్నదట. శాల్వాన్ 3 శాల్వులు, తరువాత మద్రసుతాన్ భరత సత్తమ 4 మద్రసుతులు అలా జనించారట. 7 సంతానం తనకు కలిగిందట శవంతో. ఎంత విచిత్రమైన గాథో, ఎంత విచిత్రమైన కథ, ఎంత విచిత్రమైన సామర్థ్యం. తథా త్వమపి మయ్యేయం మనసా భరతర్షభ శక్తో జనయితుం పుత్రాంస్తపో యోగ బలాన్విత. కానీ చివరికి ఓ మాట ఉంది. ఆ మాటను మనం అనుకోవచ్చు, ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. ఆ మనశ్శక్తి ఏదైతే ఉందో, విల్ పవర్ అని ఏదైతే మనం అంటామో, అలాంటి మానసిక శక్తితో ఆ విషితాశ్వుడు తను ప్రాణం వదిలినా కూడా ఆ మానసిక శక్తితో అక్కడ సంతాన ప్రదానం చేయగలిగాడట, సంతానాన్ని పొందగలిగాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కూడా నువ్వు మనసుతో, మానస సామర్థ్యంతో, మన సామర్థ్యంతో నువ్వు కూడా నాకు సంతానాన్ని కరుణించమని ఆ కుంతీదేవి ఎంత విచిత్రంగా ప్రార్థిస్తుందో అసలు. ఇలా ప్రార్థించిన తరువాత దేవతలను ఎందుకని పిలవవలసిన పరిస్థితి వచ్చింది, ఏ దేవతల్ని పిలిచారు, పాండురాజు ఎలా అనుమతించాడు అనే విషయాన్ని కూడా మహాభారతం చాలా చక్కగా చెబుతుంది. ఆ విషయాన్ని మళ్ళీ క్రమంగా విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.